చర్చకు అవకాశం ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ వీధి నిరసనలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ నిరసనలకు దేశ వ్యతిరేక భావజాలం కలిగిన శక్తులు మద్దతు తెలుపుతున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్లకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంటి అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని, అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈ రోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ నడుస్తుండగా ఒక పార్లమెంట్ సభ్యుడు బాధ్యత ఏంటంటే ప్రజల తరఫు నుంచి పార్లమెంట్ లో మాట్లాడాలి. ఎల్ఓపి సంబంధించిన అంటే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ స్టేటస్, ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్ లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ఒక పద్ధతికి విరుద్ధం అని చెప్తా ఉన్నాను. ఈ రోజు రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నాను, నీటి మీద సంబంధించినటువంటి లీకేజ్ మీద ప్రభుత్వము చర్చకు సిద్ధం ఉంటే మీరు ఎందుకు చర్చకు రావట్లేదు? మీరు ఎందుకు చర్చ కంటే మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ లానే మీ బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతున్న